కారుతుందిరా. ఎండలు అయితే కొట్టేసిన 2 గుడ్లు. ఇందాక చూడలేసిన నేను చూసిన కారుతుందా గలీజ్ చిగిరికే గలీజ్ చీష్. గుండ్రాయి అనుకుంటుంది, టింగ్ టింగ్ అనుకుంటుంది. ఫుడ్ ఛాలెంజ్ ఈ రోజు అయితే స్టార్ట్ అయిపోయింది. ఏమేమి తీసుకొచ్చామంటే చికెన్ ఫ్రైడ్ రైస్, వెజ్ మంచూరియా తీసుకొచ్చాము. ఇది కూడా సమానంగానే పనిచేసాను, ఎక్కువ తక్కువ ఏం లేదు. దాంతో పాటు కూల్ డ్రింక్. 1 2 3 స్టార్ట్. మళ్ళా నేను ఇంత వేస్తే నువ్వు ఇంత వేస్తున్నావు, నేను ఇంత వేసినా నువ్వు ఇంత వేస్తున్నావు. మరి చూసినావు కదా అట్లా లేదు. అయితే తింటుంటుంది అక్కడ కష్టపడి గుంజుకున్నాను. ఫస్ట్ ఎక్కువ కష్టం వస్తుంది. తర్వాత నెక్స్ట్ టైం ఇంకేం ఛాలెంజ్ కూడా కామెంట్ చేయొచ్చు. టాస్క్ ఏమైంటుంది అనుకుంటున్నాను? మనకి గెస్ట్ చేయగలుగుతావా? చేయలేవా? వేరే ఉంటుంది. కామెంట్ చేసి చెప్తాను టాస్క్ అనుకో. నెక్స్ట్ ముందు ముందు ఇంకా మంచి మంచి టాస్క్ ఒకటి ఫుల్ ఎంటర్టైన్మెంట్ అసలు లేదు. మరి మనకి కొబ్బరి మొక్కలు మళ్ళీ వేసిన నాకు డౌటే, నీకు నమ్మని ఫుడ్లో నమ్మకం లేదు. సర్లే చూడండి గ్యాస్ నేను అయిపోయినానంటే నేనతో ఉంటా కానీ నమ్మకం లేదంటాడు. ఏం చెప్పాలి? ఇందాక వెయ్యలేరా బయట కూర్చొని కొడుతాను భయమేస్తుంది. ఓడిపోలేదు, నేను ఓడిపోతాను. కారం వస్తుంది, స్పైసీ స్పైసీ. సాస్ తేవాలి. ఓ మామూలుగా లేదా? అయ్యో ఇంకో ఎవరు చూస్తుండవు ఏం చేద్దామని. బైక్ ఏమనుకున్నావు? అది కూడా బాస్మతి, ఇది కూడా బాస్మతి కదా. నేను గెలవాలి కదా. ఇందులో చికెన్ ఉంది, అందులో లెగ్ పీస్ లేదు అంతే. నా లెగ్ పీస్ ఇస్తలే. ఎత్తు కొంచెం తీసుకో. సరే కొంచెం కొంచెం కాటన్ కాటన్ ఏమంత తీసుకో. 500 తీసుకోండి. కాసు కాసు చేయాలి చేసావా? ఫైవ్ కేజీస్ తింటా. ఓకే కదా, 5 కేజీస్ కదా. ఇప్పుడు కాదు 5 కేజీస్ పెడతా. నేను 5 కేజీస్ పెట్టుకుంటాను. 5 కేజీస్ పెడతా. తినకపోతే నేను చేశాను. వస్తుంది టాస్క్ పైసలు వచ్చి టాస్క్ చెప్పాలి. నేను టాస్క్ అప్పుడు ప్లాన్ చేద్దాం. ఫస్ట్ తినాలి కదా, తినకుండా టాస్క్ చేద్దాం. సార్ తింటాం. మా ఇద్దరు సేమ్ ఒకటే టైం కంప్లీట్ అయిపోయింది. ఒకటే టైం రైస్ కంప్లీట్ అయిపోయింది. ఇట్లా పోతున్నాయి సార్ నీకు. నేను ఇంత పోతూనే లేదు. కట్టెపుల్లలాక్కున్నాడు, వేస్తానే ఉన్నాడు లోపల ఒకటి ఒకటి. అంతా ఫ్రైడ్ రైస్ బాగుంది, మంచిగా టేస్ట్ అంత అనిపిస్తుంది. అంటే పీసెస్ పెద్దగా ఉన్నాయి, చిన్నగా ఉండి పీసెస్ ఎక్కువ వచ్చినాయి అన్న. నేను అంత సీన్ లేదన్నా, నువ్వు తింటలేవు. 11 పీసెస్ అన్నానా? మరి 11 నువ్వే లెక్క పెట్టేసినావు. అసలు ఇట్లా అటాచ్ అయ్యొచ్చినాయి ఇవి. అంత సీన్ లేదన్నా. నాకు అయిపోతున్నాయని నువ్వు ఓడిపోతావని ఇప్పుడు కౌంటింగ్ చేస్తున్నావా? ఇట్లా కాదన్నా, నా వల్ల అయితలే. 2 వేసుకో అన్న. అంత సీన్ లేదన్నా. నువ్వు చెప్పు ఓడిపోయినా అని చెప్పు. మరి అది తినలేదు, అది ఇంకా అప్పటికల్లా నేను తినేస్తానేమో. సరే తినేసి. నా ఇగో ఇంకా నాకేమో 5 ఉన్నాయి. 2 ఉన్నాయి, 2 పీసెస్ ఉన్నాయి. అబ్బో ఇంత టైట్ టైట్ అవుతుంది. ఒళ్ళు ఇట్లా చిల్లు అంటుంది. నార్మల్గా అయితే అయిపోయింది గాయస్, నాది మొత్తం ఖాళీ. నేనే గెలిచిన. ఓడిపోయినా. టాస్క్ చేయాలి ఇప్పుడు. ఏంది ఎందుకు చేయవు? చూడు 2 గుడ్లు పచ్చివి,
నా ఎయిర్ పెద్దగా ఉంది, పలగొడితే లోపలిదాకా పోవాలి, పోవాలి. సిల్కీ అవుతాయి, స్ట్రెట్టింగ్ చేసుకోవడం అవసరం ఉండదు. అందుకే మరి ఒప్పుకున్నావు కదా, టాస్క్ ఏదంటే అది నువ్వే అన్నావు. సరే. ఇప్పుడు ఒప్పుకున్నావు, సరే. పక్కా. సరే ఇక్కడ వద్దు, ఇక్కడ చేస్తే మొత్తం మొత్తం ఖరాబ్ అవుతుంది. బయటికి వెళ్దాం, బయటికి బయట వెళ్దాం. చేద్దాం. బయటికి మన కంపౌండ్ లో చేద్దాం. కానీ స్మెల్ వస్తుంది అన్న గుడ్లు. ఇప్పుడు వస్తుంది, సిల్క్ అవుతుంది ఇప్పుడు కూడా. సరే పంప. ఫైనల్లీ అయితే గుడ్లు అయితే తీసుకొచ్చిన ఆయనకి ఇప్పుడు కొడతా చూడండి. చూడండి చూపిస్తా. అన్నా దా గుడ్లు తెచ్చినారా? నువ్వు ఓడిపోయినప్పుడు నీకు చూపిస్తుంది. కొడుతుంటే కదా గట్లనే. దా 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 నా మస్తు గలీజ్ అయితే వాసన వస్తుంది. స్నానం కూడా చేసుకోవాలి కదా అట్లనే. మంగళం చేసుకుని నేను కొట్టుకుంటే మరి నువ్వు నాకు కొడితే కూడా నేను కూడా చేసుకోవాలి కదా కంపల్సరీ. మొత్తం చూడు, మసాజ్ చేయకు. చూడు మొత్తం గలీజ్ చేసేసి అసలు వింటలేడు, మొత్తం గలీజ్ అవుతుంది అంటే మంచిగా కొడతాను. నేను కొట్టుకుంటే టీ అన్న. నేను కొడతా అన్న, మెల్ల కొడతలే. ఇది గుండ్రాయి అనుకుంటుంది, టింగ్ టింగ్ అని కొట్టు. ఏ వద్దు, ఆగు, మజాక్ కాదు, సీరియస్ గానే కొడతాను ఇప్పుడు. ఒకటే ఆగు, ఇంకొకటి ఉంది. నేను కొట్టుకుంటే నువ్వు కాదు, మేము కొడతాం. వాసన వస్తుంది గలీజ్ వస్తుంది. గలీజ్ వాసన. ఫైనల్ అయితే కొట్టేసిన 2 గుడ్లు. టాస్కే కదా, నాకు కూడా నేను ఓడిపోతే నాకు కొడుతుండే పక్క. ఇప్పుడు నేను ఓడిపోయినా కదా, కారుతుందా గలీజ్ జిగిరి జిగిరి స్మెల్ వస్తుంది నాకే గలీజ్. నోట్లో ఆమ్లెట్ తినేటప్పుడు కాదా. నేను ఓడిపోయినా కాబట్టి నడుస్తుంది. నెక్స్ట్ టైం టాస్క్ ఎట్లుంటుంది అంటే వేరే లెవెల్ ఉంటుంది, అది మీరు ఊహించరు. అంత గలీజ్గా చేస్తాను, నేను కూడా చేస్తాను. వాసన వస్తుంది అంత. మంచిది కడుకో మంచిది. కాదు ఏది చేస్తాను. మస్తు గలీజ్ వాసన కారుతుందిరా. గుర్తుపెట్టుకో, 1వ తారీఖు నువ్వు ఉండవు. మా దమ్ముంటే కాసుకో. సరే చూద్దాం, 1వ తారీఖు. నెక్స్ట్ టాస్క్ లో నేను చూపిస్తాను. టాస్కే కదా. ఫైనల్లీ అయితే పక్క అయితే మొత్తం కొట్టేసినాం. ఉంది, నీకుంది. చూద్దాం. నాకే చేతులలో గలీజ్ స్మెల్ వస్తుంది. అయిపోయింది కదా టాస్క్ కంప్లీట్. హ్యాపీయా? హ్యాపీ, ఫుల్ హ్యాపీ అన్న. ఫుల్ హ్యాపీయా? Full happy. నెక్స్ట్ టైము నేను హ్యాపీ అవుతా, చూపిస్తాను. సరే, ఛాలెంజ్ అయితే మీరు అన్నట్టు అయిపోయింది, కానీ టాస్క్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అయిపోయింది. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చుంటుంది అనుకుంటున్నాను. సో నచ్చితే చెప్పేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ప్లీజ్.